యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, సార్ నిన్న బిట్లో ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చెప్పారు కదా, మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది నాన్న, చాలామంది పిల్లలు ఇక్కడ పొరపాటు చేసే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే దీన్ని తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే వాడు ఇచ్చింది 9x² - 1 = 0. మీరు ఇందులో బాగా గమనిస్తే దెర్ ఈజ్ నో ఎక్స్ టర్మ్, అంటే ఎక్స్ టర్మ్ లేదు. సో దాని ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవాలి, 0x - 1 = 0. ఆల్రెడీ మీకు మొన్న నేను పాలినామియల్ డివిజన్లో చూపించా, ఆర్డర్లో ఉండాలి. సో దీన్ని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ax² + bx + c = 0. సో దీని ప్రకారం a = 9, b = 0, c = -1. వాడు ఏమడిగాడు మనని, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి, c/a. c ఏంటి ఇక్కడ, -1/a 9. సో ఆప్షన్ -1/9. ఒకవేళ ఇదే క్వశ్చన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగాడు, అప్పుడు ఫార్ములా ఏంటి, -b/a అంటే -0/9, 0/0. సో ఆన్సర్ ఈజ్ 0. సో ఈ విధంగా అడిగిన దాన్ని బట్టి చూడాలి. ఒక్కోసారి ఏం చేస్తారంటే కాన్స్టెంట్ ఇవ్వడు, ఎక్స్ టర్మ్ ఇస్తాడు. అలాంటప్పుడు ఏంటి, కాన్స్టెంట్ని 0 అనుకొని చేయాలన్నా, ఇది ప్రొసీజర్. సో యూ హ్యావ్ టు ఫాలో దిస్.